ఈ ఎయిర్‌పోర్ట్‌లో మీరు మిమ్మల్ని ఐటీ అధికారులు ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని తనిఖీ చేశారు. తర్వాత తనిఖీ చేసినప్పుడు మిమ్మల్ని ఏమడిగారు? ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రశ్నించాల్సొచ్చింది? లేదు సార్ నేను జనరల్‌గా రెగ్యులర్‌గా ఎళ్తుంటాను. మరి ఫ్లైలోనే ఎళ్తుంటాను. చాలా సార్లు ఎళ్ళాను. ఎళ్ళాక నాకు ఒక చిన్న కాల్ ఉంటే నేను లాబీలో అటు ఇటు తిరుగుతున్నాను. వాళ్ళకి కొద్దిగా చిన్న డౌట్ వచ్చింది నా పైన. ఆబ్వియస్లీ వస్తుంది. ఎవరైనా కొద్దిగా వెయిటింగ్ అంటే ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళిపోవాలి కదా! ఎళ్ళాక జస్ట్ అయ్యాక సేల్స్ వాళ్ళు అడిగారు. మేమది మీ గోల్డ్ స్కాన్ చేయాలి అండ్ ఐటీ వాళ్ళు వస్తున్నారు అంటే ఓకే సార్ అని చెప్పేసి. గోల్డ్ ఎన్నడూ మామూలుగా జస్ట్ స్కాన్ చేస్తారు. ఆ రోజేమో స్కానర్‌లో పంపించారు. పంపించి చెక్ చేసి ఇది ఒరిజినల్ గోల్డ్ అని చెప్పి తెలిసాక ఐటీ వాళ్ళు వచ్చారు. నన్ను డిక్లరేషన్ అడిగారు. ఇచ్చాను. నాకు 5:30కి నా ఫ్లైట్ డిపార్చర్ అయ్యేదుండే. అయితే ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళిపోయాను. అరైవల్ అయ్యాక ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎవరు లోకల్ ఏమంటారు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్స్ వచ్చారు. వచ్చేసి మీతో కొద్దిగా మాట్లాడాలండి. आपसे कुछ बात करने का है थोड़ी देर हमारे को साथ ठीक है चलो कितना टाइम लगेगा అంటే 1 2 నాకేంటంటే అప్పటికి నాకు ఈ చిన్న రేపు మీటింగ్‌కి నాకు డిస్కషన్స్ ఉన్నాయి. అయినా నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. కొద్దిగా నాకు టైం పడుతుంది. నేను వస్తున్నాను. నాతో పాటు వచ్చి నన్ను పంపించేశారు. నేను అయ్యాక వాళ్ళు వచ్చేసి ఫస్ట్ నాది యాక్చువల్‌గా 9:30 నుంచి స్టార్ట్ చేశారు ప్రాసెస్. అంటే కొద్దిగా 9:30, 10 వరకి డిన్నర్ చేశాము అందరం కలిసి. ఫస్ట్ మొత్తం నాది గోల్డ్ ఫస్ట్ రిమూవ్ చేయించారు. చేయించేసి ఫస్ట్ ఇది ఒరిజినలా కాదా? డూప్లికేట్ అయితే వాళ్ళకి అసలు అంటే మళ్ళీ ఫెయిల్యూర్ అవుతారు. పాపం ఎవరో వాళ్ళు నైట్ జ్యువెలరీ అతన్ని పిలిపించారు. అదో ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ మొత్తం సీజ్ చేశారు. సీజ్ చేసేసి నాకు లెటర్ ఇచ్చారు.